నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజా కేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తారని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నీటి ప్రాధాన్యాన్ని అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు గుర్తించారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2 ఏళ్ల పాలనలో పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థతో పాటు విధ్వంసమైన ఇరిగేషన్ శాఖను గత ప్రభుత్వం నుంచి స్వీకరించామని విమర్శించారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్న మంత్రి 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం డ్యాం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రైట్ లెఫ్ట్ కనెక్టివిటీ కోసం అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని తెలిపారు. గత 2 ఏళ్లలో పోలవరం నిర్వాసితులకు 2250 కోట్లు చెల్లించామని, ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ ను A1 గా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును A2 గా, విజయవాడ సౌత్ ఏసీపీ ఎం మానసను A3 గా చేర్చాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఆయన ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్ వద్ద మొక్కలు నాటి సంరక్షించాలని, వర్షాకాలంలో డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కృష్ణలంకలోని అన్నా క్యాంటీన్ ను తనిఖీ చేసి ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సూచించారు. స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. మహిళల్ని ఆర్థికంగా నిలబెడితే వారి కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుతారని, మహిళలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని తెలిపారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు కృషి చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు సారి సమర్పించే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. అమ్మవారిని ఇంటి ఇలవేలుపుగా, ఆడపడుచుగా భావిస్తూ మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. 7వ రోజు కూడా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఈవో సీనా నాయక్ భక్తులను కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి త్వరలో జరగనున్న శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెగా డిఎస్సీపై అసత్య ప్రచారాలతో డిఎస్సీ అభ్యర్థుల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. మెగా డిఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరినా వైసీపీ వెనక్కి తగ్గిందన్నారు. మెగా డిఎస్సీ నారా లోకేష్ ముద్ర అయితే మెగా డ్రామా తాడేపల్లి ప్యాలెస్ కు మార్కుగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కల్పలతారెడ్డిలు విమర్శించారు. 2 ఏళ్లలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని, గుంటూరులో మహిళలను వివస్త్రం చేసి దారుణంగా అవమానించారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు హోంమంత్రి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ యువత, విద్యార్థులు, మహిళలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజ్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీల వైఖరిని తప్పుపడుతూ మన రాష్ట్ర విద్యార్థులు కూడా జాతీయ స్థాయి సమస్యలపై గలం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే రాబోయే 2-3 రోజుల్లో విజయవాడ బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికులకు 2 నెలలుగా జీతాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. జూలై 25 లోపు జీతాలు చెల్లించకపోతే 27వ తేదీ నుంచి నిరవధిక పని బంద్కు దిగుతామని హెచ్చరించారు.
ఒక దళిత మహిళ అయిన హోంమంత్రి అనితను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకవచనంతో సంబోధించడం ఆయనకున్న దళిత మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని ఎంఎస్పీ జాతీయ నాయకుడు మంద వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. హోంమంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే అంబటిపై మహిళా చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. గ్రామీణ నీటిపారుదల విభాగంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. ప్రభుత్వం వీరికి 18 నుంచి 21,000 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ మాత్రం సగానికి సగం కోత విధించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి వారికి సక్రమంగా జీతాలు అందించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు మహిళల భద్రత గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భాడిత శంకర్ విమర్శించారు. మహిళలకు న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆయనేనని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనుకు లేదన్నారు. మెగా కుటుంబం మద్దతుతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వంగవీటి మోహనరంగ పేరును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసేనని ఆరోపించారు. ఇకపై కూటమి ప్రభుత్వం లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జనసేన పార్టీ తరపున తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.